వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన అన్నదే శాసనంగా మారిపోయింది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ సామ్రాజ్యాన్ని ఎవరు ఏమీ చేయలేరు, ఇక టీడీపీ పని అయిపోయింది అన్న సమయంలో నేను అండగా ఉంటాను అని చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు వెరసి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమి అద్భుత ఘన విజయాన్ని సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. ఇదంతా పవన్ కళ్యాణ్ పుణ్యమే అంటూ ఫలితాల తర్వాత చర్చించుకోవడం మనకు తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో ఎన్నడూ లేని క్రేజు జనసేన పార్టీ కూడబెట్టగలిగింది. ఇదిలా ఉండగా ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ సమీకరణాల వల్ల టీడీపీ, జనసేన పార్టీల మధ్య కొంత గ్యాప్ వచ్చిన మాట నిజమే. పవన్ కళ్యాణ్ దూకుడు రుచించని టీడీపీ నేతలు పవన్ ప్రాధాన్యతను తగ్గించాలని విశ్వ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. పవన్ కళ్యాణ్ను సంతృప్తిపరుస్తూ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడమే ఇందుకు సాక్ష్యం. పవన్ కళ్యాణ్ అన్న మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు ఇప్పించుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మంత్రి అవుతారని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎమ్మెల్సీ ఖరారైన నేపథ్యంలో రాజ్యాంగం ప్రకారం ఆయన ఉభయ సభలో ఒకదానిలో సభ్యుడైనట్టే. కాబట్టి ఆయనకు క్యాబినెట్లో స్థానం కల్పించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఇక ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసిందే టీడీపీ అధినేత. కాబట్టి చాలా సులువుగా, సాఫీగా జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం నాగబాబుకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందా? దక్కితే ఎప్పుడు దక్కుతుంది? అది ఉగాది నాటికి అవుతుందా, లేక జూన్ దాకా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారా? ఒకవేళ అప్పుడు కూడా ఏమైనా సాకులు చెబుతారా అన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. మెగా బ్రదర్ని మంత్రిని కానివ్వకుండా అవరోధంగా మారుతున్న శక్తులు ఎవరు అంటే జవాబు కూడా చిత్రంగా వినిపిస్తోంది. ఎవరో కాదు, నాగబాబే అని. అవును, ఆయన పదవికి ఆయనే అడ్డుగా మారారని అంటున్నారు. నాగబాబు ముక్కుసూటి మనస్తత్వం, ఆయన మనసులో ఏది ఉంటే అదే మాట్లాడేస్తారు. ఆయన రాజకీయ వేదిక మీద ఉన్న సంగతిని కూడా మర్చిపోయి మాట్లాడతారు. అలా మాట్లాడితే జరిగే పర్యవసానాలు ఏంటి అని కూడా పెద్దగా పట్టించుకోరు. ఇటీవల జయకేతనం సభలో జనసేన అధినేత తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తుతూ ప్రశంసించడం వరకు ఓకే, కానీ మిత్రపక్షం టీడీపీ విషయంలో అడ్డగోలు సెటర్లు ఎందుకు వేశారు అన్నదే చర్చ సాగుతోంది. పిఠాపురంలో జనసేన గెలిచింది అంటే 2 ఫ్యాక్టర్లు అని నాగబాబు చెప్పారు. ఒకటి పిఠాపురం ప్రజలన్నారు, రెండవది పవన్ కళ్యాణ్ చరిస్మా అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ విజయానికి మేము కష్టపడలేదా అంటూ టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పైగా ఎవరైనా తామే గెలిపించామని అనుకుంటే అది మీ కర్మ అని అనడం ద్వారా నాగబాబు తెలుగు తమ్ముళ్ళని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అవగానే ఈ రకంగా దూకుడు ప్రదర్శిస్తే మంత్రిగా ఆయన తనకు తాను సంభాళించుకోకపోతే ఇబ్బంది కదా అన్న చర్చ వస్తుందట. దాంతో నాగబాబు పదవి విషయంలో పునరాలోచించే అవకాశం ఉందట. మెగా బ్రదర్కు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి కన్ఫర్మ్ అన్నది కొద్ది నెలల క్రితం మాట నిజమే. ఇప్పుడు చూస్తే ఆ విధంగా పరిస్థితి ఉందా అంటే డౌటే అంటున్నారు. ఇప్పటికే జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఇక బీజేపీకి మరొకటి ఇవ్వాలని డిమాండ్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. దాంతోపాటు తెలుగు తమ్ముళ్ళు కూడా ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఒక్కరికి మంత్రి పదవి ఇస్తే ఇబ్బంది అవుతుందన్న లెక్కలు ఉన్నాయట. కారణాలు ఏమైనా నాగబాబుకు మంత్రి పదవి చేతిలోకి వచ్చి నోటి దాకా వస్తుందా లేదా అంటే వేచి చూడాల్సి ఉంటుంది.